ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. సాధన చతుష్టయ సంపద గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా నిత్యానిత్య వస్తు వివేకం చెప్పుకున్నాము. దాంట్లో శాశ్వతమైనది, నిత్యమైనది ఆత్మ ఒక్కటే, కాన్షియస్నెస్ ఒక్కటే. మిగతావన్నీ అనిత్యమైనవి, తాత్కాలికమైనవి, టెంపరీ, వెళ్ళిపోయేవి. వెళ్ళిపోయే వాటి మీద అంత వ్యామోహం అవసరం లేదు తెలుసుకున్నాము. తర్వాత రెండవ అంశం ఇహాముత్ర ఫల భోగ విరాగము. ఇహలోకంలోనూ పైన స్వర్గాది లోకాలు ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నారో వాటిలోనూ చేసే కర్మలకు తగిన ఫలములే వస్తాయని, వాటిని భోగించాలని అనుకుంటున్నారో వాటి యందు విరాగము అంటే ప్రీతి లేకపోవటం, వైరాగ్యం అని దాని గురించి చెప్పుకున్నాము. దాంట్లో చివరగా కొన్ని కండిషనల్ వైరాగ్యములు ఉంటాయని చెప్పుకున్నాము. అంటే కొన్ని కండిషన్స్ లో మాత్రమే వైరాగ్యం వస్తుందని. ముఖ్యంగా ఏదన్నా దుర్భరమైన రోగం వచ్చినప్పుడు ఆ బాధ భరించలేక వైరాగ్యం వస్తుందని, అట్లాగే ప్రసూతి వైరాగ్యం అని, శ్మశాన వైరాగ్యం అని చెప్పుకున్నాము. దాంతోపాటుగా ఇంకొకటి శాస్త్రోక్తంగా ఉన్నది మనం చెప్పుకుంది పురాణ వైరాగ్యం అంటారు. పురాణ వైరాగ్యం అంటే మామూలుగా పురాణాలు అవి చెప్తూ ఉంటారు, ఏదో గుళ్ళల్లో అక్కడ ఉండి చాలా వరకు వృద్ధులు టైంపాస్ కోసం అట్లా కథలుగా వింటూ ఉంటారు. ఆ చెప్పే ఆయన కూడా తత్వం ఏం చెప్పాడు, జస్ట్ కథలు మాత్రమే చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏదో మంచి కాలక్షేపం లాగా అట్లా వింటూ ఉంటారు. అట్లా కాకుండా ఇట్లా మనలాగా నిజస్వరూపాన్ని తెలుసుకునే ఇటువంటి ప్రవచనాలు కూడా ఉంటూ ఉంటాయి. అట్లాంటప్పుడు అవి వింటూ ఉంటే కొంత వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది. ఇంతే కదా జీవితం అంటే, ఇది నిజస్వరూపం కానే కాదు కదా అని కొంచెం విచారణ చేసుకొని తెలుసుకుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు దాన్ని పురాణ వైరాగ్యం అంటారు. అయితే అక్కడ ఏంటంటే కొంతమంది చాలా సీరియస్ గా బాగా జిజ్ఞాస ఉన్న వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఇంకా ఫర్దర్ సాధన చేసుకుంటూ అట్లాగే దాన్ని పూర్తిగా తెలుసుకొని ఆచరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏదో కొంత తెలుసుకుంటారు, చాలే అన్నట్టుగా ఉంటారు. కొంతమంది ఇక్కడున్న కాసేపు అది ఆ దృష్టిలో ఉంటారు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోగానే అది కాస్త పోతుంది. అట్లా తాత్కాలికమైన వైరాగ్యాలు అవన్నీ. అట్లా కాకుండా శాశ్వతంగా ఎక్కువ కాలం ఉండేది శాశ్వతమైన వైరాగ్యం, విచారణ చేత వచ్చే వైరాగ్యం, అది ఎల్లప్పుడూ ఉండేది. ఆ తర్వాత సమాధి షట్క సంపత్తి అని మూడవ అంశం సాధన చతుష్టయ సంపదలో చెప్పుకున్నాము. 6 డిసిప్లిన్స్ ఏంటంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. అయితే దీంట్లో మొట్టమొదటిది అంతరింద్రియ నిగ్రహం. శమం అంటే అంతరింద్రియ నిగ్రహము, అది మనోనిగ్రహం అని కూడా అనొచ్చు. మనసు ప్రధానంగా ప్రవర్తిస్తుంది కాబట్టి దాని గురించి చాలా విశదంగా చెప్పుకున్నాము. దాంట్లో మనసు ఎట్లా ఇంతకు ముందు జరిగిపోయిన వాటిని గురించి తవ్వి తీసుకొని ఆలోచిస్తూ ఉంటుందో, రాబోయే భవిష్యత్తు వాటి గురించి ఎట్లా ఊహిస్తూ ఉంటుందో, ఇదంతా కూడా తన విషయ వాసనల ఆధారంగాను ప్రవృత్తి ఆధారంగానే జరుగుతుంది అన్నది చాలా వివరంగా చెప్పుకున్నాము. అయితే ఒక పాయింట్ అక్కడ ఫ్యాక్టరీలో చెప్పింది ఇక్కడ మిస్ అయింది ఏంటంటే, యాక్చువల్ గా చేయవలసినది వర్తమానంలో జీవించటం, వర్తమాన కాలంలో ఇప్పుడు
భూతకాలంలో అయిపోయిన దాంట్లోనూ కాదు, రాబోయే భవిష్యత్తులో ఊహించుకొని జీవించటం కాదు, వర్తమానంలో జీవించాలి. లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, ఈ క్షణంలో ఇక్కడ ఏం జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టి జీవించడం అనేది. అట్లా చేసినప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, జరిగిపోయిన వాటిని గురించి ఏం ఆలోచిస్తాడంత అంటే తన విషయ వాసన ఆధారంగానే ఆలోచిస్తూ ఉంటాడు, తన ప్రవృత్తి ఆధారంగానే ఆలోచిస్తూ ఉంటాడు. భవిష్యత్తు గురించి కూడా అట్లాగే ఊహించుకుంటూ ఉంటాడు తన వాసనలు ప్రవృత్తి ఆధారంగా. అట్లా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ టైం, ఈ క్షణంలో చేస్తున్న దాని గురించి దృష్టి దాని మీద పెట్టి చేస్తే, ఇంకొక రకంగా చెప్పాలంటే అది ఏకాగ్రత అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఉన్న దాని మీదనే ఏం చేస్తున్నామో దాని మీదనే దృష్టి పెట్టి ఉంటే అది ఏకాగ్రత అవుతుంది ఆటోమేటిక్ గా. అట్లా చేసినప్పుడు ఈ వాసనల ప్రభావం చాలా తగ్గుతుంది. ఆ విషయ వాసనల ఆధారంగా మనము ఆలోచించటం గాని ఊహించటం గాని ఉండకుండా చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది. అసలు లేకుండా ఉండదని కాదు, ప్రవృత్తి అనేది ఎప్పుడూ ఉంటుంది, కానీ వాటికన్నా చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది. దీన్ని నిత్యవర్తమానం అంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అని చెప్పి అన్నారు. అది యాక్చువల్ గా మనం చేయవలసినది. ఆ తర్వాత దమము గురించి కూడా చెప్పుకున్నాము. దమం అంటే మనోనిగ్రహం, మనస్సే కంట్రోల్ చేస్తుంది బాహ్యేంద్రియాలని. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. బాహ్యమైన ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, వాటిని నిగ్రహించటం. వాటిని కూడా మనసే కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనసు ని నిగ్రహించగలిగితే అవి కూడా నిగ్రహింపబడతాయి. దానికోసం ప్రత్యేకంగా ఇంకా వేరే చేయవలసిన అవసరం లేదు, మనసుతోనే నిగ్రహింపబడతాయి. ఆ తర్వాత వీటిని ఎట్లా మనము కంట్రోల్ చేసుకోవాలి అన్న విషయానికి, మనసుని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నది కొంత చెప్పుకున్నాము. ఆ తర్వాత మనము ఇదే టాపిక్ మీద అంటే పతంజలి యోగ సూత్రాలని ఒక గ్రంథం ఉన్నది, పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు. దాంట్లో చిత్తవృత్తులు అని వాటి గురించి చెప్తారు. అది కూడా మన మనసు యొక్క ఈ వృత్తుల లాగానే ఉంటాయి. వాటిని ఎట్లా నిగ్రహించాలి అన్నది, ఎట్లా ఆ వృత్తులను ఎట్లా తొలగించుకోవాలి అన్నది పతంజలి మహర్షి ఆ గ్రంథంలో చెప్పారు, ఆ యోగ సూత్రాలలో. అందుకని అవి మననం చేద్దాం అనుకొని ముందు ఒక 3 సూత్రాలు గత వారం చెప్పుకున్నాము. దాంట్లో మొట్టమొదటి సూత్రం అసలు క్వాలిఫికేషన్, అథ యోగానుశాసనం అంటే సాధన చతుష్టయంని కొంతైనా ఆచరించిన తర్వాత క్వాలిఫికేషన్ వస్తుంది అసలు తెలుసుకోవటానికి, ఈ యోగం గురించి తెలుసుకోవటానికి అన్నది. ఆ తర్వాత రెండవ సూత్రం యోగ చిత్తవృత్తి నిరోధ అంటే యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించటం అన్నది రెండవ సూత్రము. ఇది యాక్చువల్ గా యోగానికి డెఫినేషన్ అని చెప్పి చెప్పుకున్నాము. యోగాని ఇట్లా నిర్వచించారు, ఫిజికల్ గా చేసే ఆసనాలు అవన్నీ కాదు, కేవలం చిత్తవృత్తులను నిరోధించటమే యోగం. యోగం అంటేనే అది, అంటే చిత్తవృత్తులను నిరోధించటం. చిత్తవృత్తులు అంటే ఏంటి? ఈ విషయ వాసనలు ప్రవృత్తి ఆధారంగా ఏదైతే మనకి కిరణాలు వస్తున్నాయో, మనకి ఇక్కడ ప్రవృత్తి నుంచి వచ్చే కిరణం, ఆ తర్వాత కాన్షియస్నెస్ సచ్చిదానంద స్మృతి నుంచి వచ్చే కిరణం, వీటిని ఇక్కడ చిత్తం అనేది చైతన్యవంతం చేస్తుంది అన్నది, చైతన్యవంతం చేసుకొని ప్రవర్తనకి ఇస్తుంది అన్నది. అట్లా ఆ చిత్తము దాన్ని ఆ వాసన రూపాలని ప్రవృత్తి రూపాలని చైతన్యవంతం చేసుకొని దానికి తగినట్లుగా ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉండటం, దాన్ని చిత్తం అని అన్నారు. దానికి వచ్చే ఈ వృత్తులు అంటే ఆవరణలు ఏదైతే ఇప్పుడు దాన్ని ఆవరించి ఉండటం అన్నమాట, కవరింగ్, అబ్స్క్యూరింగ్. ఇప్పుడు ఆకాశం బాగా మేఘావృతం అయి ఉందనుకోండి, సూర్యరశ్మి పడదు మనకు.
అదంతా మేఘాలు దానికి కమ్మేసి ఉంటాయి, అటు రాకుండా ఆపేస్తుంది. అట్లా అన్నమాట. ఈ చిత్తవృత్తులన్నీ కూడా ఈ ఈ ఇవన్నీ ఈ వృత్తులు సచ్చిదానంద స్మృతి నుంచి, అంటే కాన్షియస్నెస్ నుంచి వచ్చే కిరణాన్ని అబ్స్క్యూర్ చేస్తున్నాయి అన్నది అక్కడ. దానిని తొలగించుకుంటే తన నిజస్వరూపంలోకి వెళ్తాడు. అందుకని ఈ ఆవరణలని వృత్తులు అన్నారు. ఈ మొత్తం దీన్ని చిత్త వృత్తులు అని, చిత్తానికి వచ్చే వృత్తులు అని. దాన్ని చిత్తవృత్తి నిరోధ, దాన్ని నిరోధించాలి, ఆపేయాలి. ఆపేయటం అనేది యోగం. అదే యోగం అంటే, ఇంకా వేరే ఇంకేమీ కాదు. ఆ తర్వాత 3వ సూత్రంలో ఏం చెప్పారంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. అప్పుడు తదా అంటే అప్పుడు, ఎప్పుడు ఈ చిత్తవృత్తులను నిరోధించినప్పుడు ద్రష్ట అంటే చూచేవాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లవర్ గుత్తి ఉందనుకో, ఈ పూల గుత్తి ఉంది, అది ఒక దృశ్యం, దాన్ని చూసేవాడు ద్రష్ట. మీరు దాన్ని చూస్తున్నారంటే మీరందరు దానికి ద్రష్టాలు. అట్లా ఆ చూచేవాడు, దృశ్యాన్ని చూచేవాడు ద్రష్ట. ఆ ద్రష్టు స్వరూపే అవస్థానం. స్వరూపం అంటే తన నిజ రూపం. తన నిజ రూపం అంటే అది సచ్చిదానంద స్మృతి, కాన్షియస్నెస్. ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం తన నిజ స్వరూపం సచ్చిదానంద స్మృతి, కాన్షియస్నెస్. ఆ రూపంలో అవస్థానం, స్థిరంగా ఉంటాడు. అంటే ఎప్పుడైతే ఈ చిత్తవృత్తులను నిరోధిస్తాడో, నిరోధించినప్పుడు అది తెలియకుండా నిరోధించాడు కదా, తెలుస్తుంది. అంటే దాన్ని చూసేవాడు అనమాట. చూచేవాడు దాన్ని చూచి దాన్ని నిరోధిస్తాడు, దానికి చేయవలసిన సాధన చేసి నిరోధిస్తాడు. అప్పుడు ఆ ద్రష్ట అయినాడు, దాన్ని చూశాడు కాబట్టి ఆ ద్రష్ట స్వరూపంలో నిలుస్తాడు, స్థిరంగా నిలుస్తాడు అనమాట. అంటే ఈ చిత్తవృత్తులను నిరోధించినందుకు దానికి వచ్చే ఫలం ఏంటంటే ఈ 3వ సూత్రంలో చెప్తున్నారు. అంటే తన నిజ స్వరూపంలో నిలుస్తాడు అనేది దానికి ఫలం. అదే మనం మొట్టమొదట ధ్యేయంగా పెట్టుకొని ఈ అధ్యాత్మ విద్యని తెలుసుకోవటం అనేది మనం మొదలు పెట్టాము. శాశ్వత సుఖం కావాలని, దుఃఖాలన్నీ నివృత్తి కావాలని, తన నిజ స్వరూపంలో ఉండి తృప్తిగా ప్రశాంతంగా ఉండాలి అన్నది ఆ ధ్యేయంతో మనం ఇదంతా తెలుసుకుంటున్నాము అధ్యాత్మ విద్యని. అది ఇక్కడ చెప్తున్నారు. ఆ ధ్యేయం నెరవేరుతుంది అనమాట. అంటే నిరోధించటానికి ఫలం అది. ఆ తర్వాత 4వ సూత్రంలో ఏం చెప్తున్నారంటే వృత్తి సారూప్యం ఇతరత్ర. వృత్తి సారూప్యం అంటే చిత్తవృత్తుల యొక్క రూపం ఇతరత్ర. అంటే ఈ చిత్తవృత్తులను నిరోధించటం అనేది చేయలేకపోతే అప్పుడు చిత్తవృత్తులలోనే ఉంటాడు. దానికి సారూప్యం అంటే సమానంగా, సమానమైన రూపంలో, అంటే చిత్తవృత్తులలోనే ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఉన్నది చిత్తవృత్తుల్లోనే, ఇంకెక్కడికి పోతాం? అది దాన్ని ఏమైనా సాధన చేసి నిరోధించగలిగితే అప్పుడు తన నిజ స్వరూపానికి వెళ్తాడు. అది చేయలేకపోతే చిత్తవృత్తుల్లోనే ఉంటారు. ఎంత చేస్తే అంత, కొంత చేస్తే కొంత మనకి తెలుస్తూ ఉంటుంది. అదేదో డిజిటల్ లాజిక్ కాదు, ఒకసారి 0 to 1 వెళ్ళిపోవటానికి. కొంత చేస్తూ ఉంటే కొంత మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ అనుభూతులు వస్తూ ఉంటాయి. అది ఆ రకంగా మొత్తం ఈ 2, 3, 4, 3 సూత్రాలలోనే అసలు ఈ యోగ సూత్రాల మొత్తంలో ఏం చెప్పబోతున్నారో అంతా ఇక్కడ చెప్పేశారు. అసలు చిత్తవృత్తులు అంటే ఏంటి, అంటే దాని డెఫినిషన్, అది సరిగ్గా చేస్తే దానికి ఫలం ఏంటి, సరిగ్గా చేయకపోతే దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి, అది మొత్తం చెప్పేశారు. ఆ తర్వాత ఇంకా దీనికే వివరంగా చెప్పుకుంటూ పోతారు. దీని తర్వాత కొన్ని సూత్రాలు చిత్తవృత్తులని గురించి కొంత చెప్తూ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. గత వారం శమం గురించి, అంటే మనోనిగ్రహం గురించి, అంతరింద్రియ నిగ్రహం గురించి వచ్చినప్పుడు చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దానికి, ఆ నిగ్రహానికి ఉపయోగపడే కొన్ని సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. అవి చెప్పుకుంటే మనం దీన్నే అక్కడ అప్లై చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఆ తర్వాత సూత్రంలో
దాన్ని ఎట్లా అయితే నిగ్రహించాలి అన్న పాయింట్కి వచ్చినప్పుడు చెప్తారు అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని. అంటే అభ్యాసము వైరాగ్యము అనే ఈ రెండు లక్షణాలు వాటిని తన్నిరోధ అంటే ఆ చిత్తవృత్తులని నిరోధిస్తాయి. అంటే అభ్యాసం చేస్తూ ఉండాలి, వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యం గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఈ హాముత్ర ఫల భోగ విరాగం గురించి మొత్తం వైరాగ్యం గురించే చెప్పుకున్నాము అక్కడంతా. ఆ తర్వాత అభ్యాసం అన్నది ఇంకొక అంశం ఇక్కడ. దాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి, అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు కేవలం ఏదో ఇక్కడ వినేసి వెళ్ళిపోయి ఇంతే కదా అని అనుకోకుండా మనం దాని గురించి ఇంకా ఫర్దర్ స్టడీ చేస్తూ ఉండటం, సీరియస్ గా తీసుకొని ఏవేవైతే సాధన అంశాలు చెప్తున్నారో ఆ సాధనలను, ఆ అంశాలన్నింటినీ సాధన చేస్తూ ఉండటం. అట్లా ఇంతకు ముందు ఆల్రెడీ కొన్ని సాధన అంశాలు వచ్చినాయి. మనము సాధన చతుష్టయం కంటే ముందు కూడా కొన్ని చెప్పుకున్నాము. అహంకారం ఉండకూడదు అని, అంటే ఈగో, ఇండివిడ్యువాలిటీ, పృథక్ భావం అంటారు, అది తగ్గించుకోవాలి, ఉండకూడదు అసలు ఫైనల్ గా అన్నది. ఇంకా స్వచ్ఛంగా ఉండాలని, ఎవరిని మోసం చేయటం కానీ అట్లాంటివి ఆలోచనలు కూడా ఉండకూడదని, ఆ తర్వాత సింపుల్ గా ఉండాలని, ఇట్లాంటి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది తనను సచ్చిదానంద స్మృతి కాన్షియస్నెస్ అని ఎప్పుడైతే గుర్తించుకున్నాడో అందరినీ కూడా అట్లాగే చూడాలి. అందరూ కూడా సచ్చిదానంద స్మృతి స్వరూపాలే. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అన్నది కాదు, ఎంత తక్కువ వాళ్ళు అన్నది కాదు, అందరూ ఒకటే. అందరిలో ఉన్నది ఒకటే సచ్చిదానంద స్మృతి, దాంట్లో వేరే వేరేగా లేవు. కాబట్టి అందరినీ సమానంగా చూడటం, అందరినీ గౌరవించటం, అందరినీ ఆ రూపంలోనే గుర్తించటం అన్న చేస్తే అసలు మన బిహేవియర్ చాలా మారిపోతుంది, మన మనోభావాలే మారిపోతాయి. దాంతోటే చాలా సాధన అవుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు గాని, భార్య భర్తలు గాని, పిల్లలు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని, ఆఫీసులో కొలీగ్స్ గాని, ఎవరైనా బయట ఎవరిని చూసినా గాని మనం సచ్చిదానంద స్మృతి స్వరూపంగానే చూస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మారిపోతుంటుంది. ఇవన్నీ చేయవలసినవి. అయితే మనం ఇప్పుడు కేవలం కాన్సెప్ట్ మాత్రమే కవర్ చేస్తూ వస్తున్నాము. ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. మనమే విచారణ చేసుకొని దృఢ నిశ్చయానికి వస్తే అప్పుడు లోపల స్థిరంగా ఉంటుంది. బయట నుంచి చెప్తే విన్నది అనేది పరోక్ష జ్ఞానం అన్నది. పరోక్ష జ్ఞానం అంటే ఇతరులు ఎవరో చూసి చెప్తే, తెలుసుకొని చెప్తే విన్నది. అది తనే స్వయంగా తెలుసుకుంటే, ఆ అనుభవం తనకు వస్తే అది ప్రత్యక్ష జ్ఞానం అంటారు. అది రావాలి. తన సొంతంగా విచారణ చేసుకొని దృఢ నిశ్చయం చేసుకొని ఆ జ్ఞానం రావాలి. దానికి కొన్ని మనము చేయాల్సి వస్తుంది. ఎట్లాగంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నో సాధనాంశాలు చెప్పాము. అవి అన్నీ కూడా పాయింట్స్ మళ్ళీ నోట్ చేసి యూట్యూబ్ లో వీడియో చివర ఆ పాయింట్స్ అన్ని ఇస్తున్నాము. ఇంకా కొంతమందికి తెలుగులో మాట్లాడగలరు కానీ చదవలేరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేసి దాన్ని మళ్ళీ వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నాము. ఇట్లా రకరకాలుగా చేయగలిగినవే చేస్తున్నాము. ఇప్పుడు ఆ అంశాలను తీసుకొని మీ అంతటా మీరు విచారణ చేసుకోవాలి. మీరు విచారణ చేసుకుంటే అప్పుడు మీకు దృఢం అవుతుంది. అంటే ఏదైనా ఒక అంశం తీసుకొని దాని గురించి మననం చేస్తూ ఉండటం. ఇది ఇట్లా చెప్పారు, ఇది ఎట్లా తన జీవితంలో అటువంటివి ఏమైనా జరిగినాయా ఇంతకు ముందు, వాటికి ఇది ఎట్లా సరిపోలుతుంది, ఇది కరెక్టేనా, అట్లా రకరకాలుగా ఏ అంశాలు అయితే చెప్పారో ఒక్కొక్క అంశం తీసుకొని విచారణ చేయాలి. అయితే ఇది చేయటానికి కొన్ని సులువుగా చేయటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే సమయం ఎప్పుడు చేయాలి అన్నది. అన్నిటికంటే ఉత్తమమైన సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4 గంటలకి. తెల్లవారుజామున 4 గంటలకు చేస్తే చేసిన విచారణ చాలా పర్ఫెక్ట్ గా సాగుతుంది. బయట వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు. చక్కగా విచారణ చేసుకోవచ్చు. ఆ తర్వాత రోజు ఒకే టైంకి చేయటం అనేది ఒకటి ముఖ్యమైన విషయం. ఇంకొకటి రోజు ఒకే చోట కూర్చొని చేస్తే అట్లా కూడా ఇంకా సులభం అవుతుంది.
మనకి ఎక్కడ అన్నది పెద్ద పాయింట్ కాదు. ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట కాస్త చోటు మనం దీనికోసం రిజర్వ్ చేసుకొని ఎట్లాగైతే పూజ చేసుకోవటానికి ఒక ప్లేస్ పెట్టుకుంటారో అట్లాగే అక్కడే కూడా కూర్చోవచ్చు. పూజ చేసుకునే చోటనే కూడా కూర్చోవచ్చు, ఎక్కడ అన్నది ఏం లేదు. అయితే ప్రతిరోజు అదే చోట అదే సమయంలో చేస్తూ ఉంటే మనకేమవుతుందంటే అక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్ గా కొంచెం ఆ భావాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. దాంతో అది అట్లా చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది. అట్లా చేస్తూ ఉండాలి. అట్లా చేస్తూ ఉంటే అది కొంత సులభం అవుతుంది. ఆ తర్వాత ఇనిషియల్ గా తెల్లవారుజాము 4 గంటలకు లేవాలంటే అలవాటు లేని వాళ్ళకి అదేం అంత సులభమైన పనేం కాదు. కాకపోతే మనకి ఎంత జిజ్ఞాస ఉంది అనే దాన్ని బట్టి, మనకెంత సంస్కారం ఉంది అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. జన్మాంతర సంస్కారం ఎంత ఉన్నా కానీ ఈ జన్మలోనే మనం చాలా జిజ్ఞాస పెంచుకొని చక్కగా చేయొచ్చు. అన్ని పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారాలతోటే అవుతుంది అన్నదేం లేదు. ఇప్పుడు కూడా పెంచుకొని దాని గురించి విచారణ చేసుకుంటూ అట్లా చేస్తే చేయవచ్చు. కాకపోతే ఇనిషియల్ గా కొంచెం దేహం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఇంకా ఈ సమ్మర్ టైంలో అయితే పర్వాలేదు, కానీ అదే వింటర్ లోనో అయితే చలికాలంలో తెల్లవారుజామున లేచి కూర్చోవాలంటే కొంచెం చలేస్తూ ఉంటుంది. అలాం పెట్టుకొని ఏదో ప్రవచనం వినో పుస్తకాలు చదివో దాని గురించి కొంత ఆలోచించి చాలా బాగుంది చేయాలి తప్పకుండా చేయాలని ఒక నిశ్చయానికి వచ్చి రేపటి నుంచి చేద్దాం అనుకొని అలాం పెట్టుకొని పడుకుంటాడు. పొద్దున్నే 4 గంటలకు అలారం మోగుతుంది, కానీ దేహం నేను లేవని పో అంటుంది. బయటంతా చలిగా ఉంది, చక్కగా పడుకొని ఇవ్వకుండా ఇప్పుడేంటి గోలా, అసలు ఎందుకు ఇదంతా ఇప్పుడు అని అది ప్రొటెస్ట్ చేస్తుంది అనమాట. దేహము, ఇంద్రియాలు గాని ఇంకా కొంతవరకు మనసు కూడా ఈ ప్రవృత్తి ప్రభావంలో ఉండి అవి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ నిశ్చయం ఎవరు చేసింది? బుద్ధి చాలా విచారణ చేసి ఇది చాలా మంచిది, జీవితానికి కావాల్సింది, తప్పకుండా చేయవలసింది అని నిశ్చయం చేసుకున్నది. ప్రవచనాలు వినటం వల్ల గాని, పుస్తకాలు చదవటం వల్ల గాని, సొంత విచారణ వల్ల గాని ఏదైతేనే అది చేద్దామని నిశ్చయం చేసుకుని ఇవి సహకరించవు. నువ్వు కావాలంటే నువ్వు చేసుకోపో, నేను పడుకుంటాను అంటుంది దేహం. అప్పుడు ఏం చేస్తాడు? అయితే అట్లా కాకుండా అట్లా దాన్ని కొంచెం మనకి జిజ్ఞాస పెంచుకొని బలవంతంగానైనా సరే ముందు కొద్ది రోజులు చేయాలి. చేస్తే ఆ తర్వాత అది అట్లా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఏనుగు ఉందనుకోండి, ఏనుగుని కంట్రోల్ చేయటానికి దాని మీద ఒక మావటి వాడు కూర్చొని ఉంటాడు, ఒక చిన్న అంకుశం వాడు పెట్టుకొని కూర్చుంటాడు. దాంతో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటే దానికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు, కానీ వీడు ఎక్కడికి వెళ్లాలని గైడ్ చేస్తూ ఉంటే అది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ దేహం ఆ ఏనుగు ప్రొటెస్ట్ చేయటం అనేది మొదలు పెడితే వీడికున్న శక్తి నథింగ్, అసలు ఎందుకు పనికిరాదు. ఆ తొండం బట్టి ఇట్లా లేపి అవతల పడేసిందంటే ఎక్కడో పడిపోతాడు వెళ్ళి. అయినా కానీ వాడు కంట్రోల్ చేయగలుగుతున్నాడు. దాన్ని ఎట్లా చేయగలుగుతున్నాడు అన్నది అక్కడ పాయింట్. అంటే దానికి అట్లా శిక్షణ ఇచ్చాడు, దాన్ని అట్లా ప్రాక్టీస్ చేయించాడు, అభ్యాసం చేయించాడు. అభ్యాసం చేస్తే ఆ ట్రైనింగ్ తోటి అది ఇప్పుడు చెప్తే వింటోంది. మొదటిసారి ఏనుగు మీద ఎక్కి కూర్చొని వాడు ఏమన్నా పొమ్మంటే అది పోతుందా? అది ఆటో ఇటో పడేస్తుంది, ఏదో చేస్తూ ఉంటుంది. దాన్ని నెమ్మదిగా అభ్యాసం చేయించాడు, దాన్ని చేసి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని అట్లా చెప్తే చేసేటట్లుగా చేశాడు. ఇప్పుడు చక్కగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, ఈవెన్ ట్రాఫిక్ లో కూడా దాన్ని గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతున్నాడు దాంతో. అట్లా ఆ రకంగా మన అభ్యాసం కూడా అట్లాగే ఉంటుంది. ఇనీషియల్ గా ఈ దేహం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఏనుగు లాంటివి అన్నమాట. ఇవన్నీ చాలా బలమైనవి. బుద్ధి ఒకటి చాలా సూక్ష్మమైనది. అయితే దాన్ని అట్లా ట్రైనింగ్ చేస్తూ పోతూ ఉంటే వస్తుంది. దానికి దృఢమైన నిశ్చయం అనేది అవసరం. దృఢమైన నిశ్చయం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక యంగ్స్టర్ డిగ్రీ చేశాడు, ఐఏఎస్ చేద్దామని చాలా దృఢమైన కోరిక ఉంది.
లేదా ఎంబీబీఎస్ చేద్దామని ఒక దృఢమైన కోరిక ఉంది. ఇప్పుడు వాడు ఎట్లా చదువుతాడు? బయట ఎన్నో అట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి. తోటి విద్యార్థులు వీళ్ళందరూ సినిమాలకు పోతుంటారు, ఏదేదో చేస్తుంటారు, పిక్నిక్లకు పోతుంటారు, ఎన్నో చేస్తుంటారు. వీడు అవన్నీ చేయకుండా కూర్చొని చక్కగా చదువుకొని ఏకాగ్రతతోటి అట్లా చేస్తూ ఉంటే అప్పుడు ఆ పరీక్షలో నెగ్గుకు రాగలుగుతాడు. రేపొద్దున ఐఏఎస్ ఆఫీసర్ అవటమో, డాక్టర్ అవటమో, ఇంజనీర్ అవటమో, ఏదో మొత్తానికి ఏది అన్నిటికంటే కష్టమైతే అది చేసేవాళ్ళు ఎట్లా చేస్తారు? అంటే అదే దాంతోటే తనకు ఉనికి అని ఎట్లాగైతే దానికి ఒకటి పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకొని అది లేకపోతే అసలు నేను బతికి వేస్ట్ అని అనుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఐఏఎస్ పరీక్షకో, ఒక ఎంబీబీఎస్ కో, ఒక ఇంజనీరింగ్ కో చేయగలిగినప్పుడు అధ్యాత్మ విద్య అనేది ఎన్నో జన్మల నుంచి మనం కొట్టుకొని ఈ జీవితాల్లో ఆ విషయవాసనలతోటి, ప్రవృత్తులతోటి కొట్టుకొని ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ ఎప్పుడు చూసినా కొంత టెంపరీ సుఖాలు రావటమే గాని శాశ్వత సుఖం రాకపోవటం అనేది జరుగుతున్నప్పుడు మరి దీనికోసం ఆ మాత్రం చేయలేరా? చాలా సులభంగా చేయవచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చేస్తున్న వాటినే ఉదాహరణగా తీసుకుంటే చక్కగా అర్థం అవుతోంది మనకి, మనం చేయొచ్చు అన్నది. అయితే అట్లా చేయాలి. అయితే ఇది చేయటం అనేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పటిదాకా ఈ చిత్తవృత్తులు ఆధారంగా అదే తన స్వరూపం అన్నట్లుగా అట్లా బిహేవ్ చేస్తూ వస్తున్నాడు. అంటే విషయవాసనలు, ప్రవృత్తి, వాటి బేసిస్ మీద వచ్చే ఈ చిత్తవృత్తులు గాని ఇవన్నీ కూడా అదే తన రూపంగా ఇప్పటిదాకా చేస్తూ బతుకుతూ వస్తున్నాడు, జీవిస్తూ వస్తున్నాడు. దాని నుండి తన రూపాన్ని మార్చుకొని అభ్యాసమే తన రూపంగా చేసుకోవాలన్నమాట. ఎట్లాగైతే ఇప్పుడు ఆ ఐఏఎస్ పరీక్షకి ప్రిపేర్ అయ్యేవాడు ఎంత ఏకాగ్రతతోటి, ఎంత కృషి చేసి దాంట్లో వర్క్ చేస్తాడో అట్లాగే మనం కూడా దీనికి అట్లా చేయాలి. అంత దృఢమైన కోరిక ఉంటే అట్లా చేస్తే తప్పకుండా అవుతుంది. చాలా మంది అయిన వాళ్ళు ఉన్నారు. చాలా అదేమి చేయలేని విషయం కాదు. అండ్ వీటన్నిటికంటే కూడా ఇంకా చాలా ముఖ్యమైన విషయం అది. కాబట్టి అదే తన రూపంగా అట్లా చేయటం అనేది ముఖ్యం. ఆ తర్వాత అసలు ఈ చిత్తవృత్తులు అనేది రావటానికి కారణం విషయవాసనలు, ప్రవృత్తి అని చెప్పుకున్నాము. మనోనిగ్రహం లేకపోవటానికి కూడా అదే కారణం. విషయవాసనలతోటి ఏదో ఒకటి తొలుస్తూ ఉంటుంది మనసులో ఎప్పటికీ. అది తన అంతకుముందున్న వాసనలను బట్టి అవన్నీ ఏదో బయటవన్నీ ఏదో ఆకర్షిస్తూ ఉంటాయి, అటు వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. అట్లా ఉన్నప్పుడు ఇది దాని గురించి మనం ఇట్లా అధ్యాత్మ విద్యను తెలుసుకొని విచారణ చేసుకోవటము, ఇవి ఎట్లా వస్తున్నది అంటే అజ్ఞానం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఈ విషయవాసనలు, ప్రవృత్తులు ఏర్పడటం, దాని ఆధారంగా ఈ కోరికలు రావటం, ఇవన్నీ దాని గురించి ఆలోచిస్తూ ఉండటం, మనసు ఎప్పుడు చంచలంగా, ఎప్పుడు స్థిరంగా ఉండకుండా చేస్తూ ఉండటం అనేది. అయితే దాన్ని తొలగించుకోవటానికి అజ్ఞానానికి ఏంటి విరుగుడు అంటే జ్ఞానం ఉంటే అజ్ఞానం అనేది ఉండదు. వెలుతురుంటే చీకటి అనేది ఉండదు. చీకటి అనేది అసలు ప్రత్యేకంగా ఒకటి ఉండదు. అర్థం చేసుకుంటే వెలుగు మాత్రమే ఉంటుంది. వెలుగు లేకపోతే దాన్ని చీకటి అంటారు, కానీ చీకటి అంటూ ఉండదు. అట్లాగే అజ్ఞానం అనేది, జ్ఞానం లేకపోతే అది అజ్ఞానం అంటారు. జ్ఞానం లేకపోవటం, అజ్ఞానం అంటేనే జ్ఞానం లేకపోవటం. ఆ అజ్ఞానం వల్ల జరుగుతోంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని సంపాదిస్తామో ఆ అజ్ఞానం అనేది ఆటోమేటిక్ గా పోతుంది. అప్పుడు ఈ మార్గం అనేది సుగమం అవుతుంది. ఇది మనం చేయగలుగుతాం. దాంతో మనకి కావలసిన వైరాగ్యం వస్తుంది. దాన్ని మనం చేయగలుగుతాం. తర్వాత ఇది అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అన్న సూత్రం. దాని తర్వాత సూత్రం తత్ర స్థితౌ యత్నో అభ్యాస. తత్ర
అంటే ఎక్కడ ఈ అభ్యాసం విషయంలో స్థితౌ యత్నః అంటే స్థిరంగా ప్రయత్నిస్తూ ఉండటం అనేది అభ్యాసః. ఈ అభ్యాసం అంటే ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్నారు. స్థితౌ యత్నో అభ్యాసః అని. అక్కడ 2 అంశాలు చెప్పారు. ఒకటి ఏంటంటే ఏకాగ్రత, రెండవది బుద్ధి నైసిత్యం. అంటే ఏకాగ్రం అంటే మనకు అందరికీ తెలుసు, కాన్సన్ట్రేషన్ ఇంగ్లీష్ లో. సో ఏదన్నా పని చేసేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండటం, ఏదన్నా విచారణ చేసుకుంటున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసి చేయటం, ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసి చేయటం, అట్లా ఏదైనా దాని మీద దృష్టి పెట్టి ఇంకా మనసు అటు ఇటు పోకుండా దాని మీదనే ఉంచి చేయటం అనేది. తర్వాత బుద్ధి నైసిత్యం, నిశితమైన బుద్ధి. అంటే బుద్ధి చాలా షార్ప్ గా ఉండాలన్నమాట. షార్ప్ ఇంటలెక్ట్, తెలివైన వాడు అని అంటారు, నిశితమైన బుద్ధి అని అంటారు, బుద్ధి గలవాడు అంటారు. అట్లా అది కొంచెం షార్ప్ గా ఉంటే అప్పుడు మనకి విచారణ చేసుకోవటానికి చాలా సులభంగా ఉంటుంది. సులభంగా మనం ఏ అంశం కావాలని అనుకుంటే ఆ అంశం విచారణ చేసుకొని దాంతో దాని బేసిస్ మీద మనము నిర్ణయాలు తీసుకోవటం, అవి ఇంకా దృఢం చేసుకుంటూ ఉండటం, ఇంకా మనకి ఏమేమి జీవితంలో జరుగుతున్నాయో వాటితోటి అన్వయం చేసుకొని దాన్ని దృఢం చేసుకుంటూ రావటం. అట్లా ఈ 2 అంశాలు ముఖ్యమైనవని చెప్పుకున్నాము. ఇంతకుముందు పోయిన వారం కూడా మనం ఇవే అంశాల గురించి వేరే రకంగా చెప్పుకున్నాము. ఒక సైంటిస్టు ఏదో చాలా గొప్పగా ఎంతో ఒక సృష్టి రహస్యాన్ని కనిపెట్టే అంత రీసెర్చ్ చేస్తున్నాడు ఎక్కడో. అట్లాగే ఒక పెద్ద డిజైనర్ ఒక పెద్ద ఎక్విప్మెంట్ కానీ ఓ టెక్నాలజీ కానీ కొత్తది కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా లేదా ఒక సంగీతకారుడు ఒక గొప్ప సంగీతాన్ని క్రియేట్ చేయడానికి కొత్తది ఏదో చాలా క్రియేటివ్ గా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇట్లా గాయకులు గాని వీళ్ళు రచయితలు గాని ఎవరైనా గాని ఒకటి అట్లా చేసేటప్పుడు చాలా ఏకాగ్రతతోటి దాని మీద పనిచేస్తూ ఉంటారు. అంటే చుట్టుపక్కల వాతావరణం గురించి కానీ ఎవరు వస్తున్నారు పోతున్నారు తిండి తిప్పల గురించి ఏమీ ఆలోచించకుండా కేవలం ఆ సమస్య గురించే ఆలోచిస్తూ, ఒక డిజైన్ లో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి అదే ఆలోచిస్తూ ఉంటాడు, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలా అన్నది అదే తిరుగుతూ ఉంటుంది మనసులో తప్ప ఏ పని చేస్తున్నా గానీ వేరేది రాదు. అట్లా అది ఏకాగ్రత. అట్లా ఏకాగ్రతతోటి చేస్తున్నప్పటికీ, ఇంత గొప్ప గొప్ప విషయాలు చేస్తున్నప్పటికీ కూడా అయినప్పటికీ అది ఆధ్యాత్మ విద్యకి డైరెక్ట్ గా పనికిరాదు అని చెప్పుకున్నాం. ఎందుకు? సచ్చిదానంద స్మృతి ఎరుకలో లేకుండా చేస్తున్నాడు. అది కేవలం బయటి వాటి మీద దృష్టి పెట్టి బయటి దాని గురించే చేస్తున్నాడు గాని అక్కడ ఆ సమయంలో తన సచ్చిదానంద స్మృతి, తన కాన్షియస్నెస్ యొక్క ఎరుక అక్కడ లేదు. అది లేదు కాబట్టి అది ఆధ్యాత్మ విద్యకి డైరెక్ట్ గా పనికిరాదు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏం చెప్పుకున్నాము, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఏకాగ్రం చేయగలిగే కెపాసిటీ, అట్లే ఒక నిశితమైన బుద్ధి, చాలా సూక్ష్మంగా ఆలోచించగలిగిన బుద్ధి, ఆ లక్షణాలు పనికొస్తాయి. ఎట్లా అంటే ఇక్కడ అది చెప్తున్నారు, తత్ర స్థితో యత్నో అభ్యాసః అని. దాన్ని అవి 2 వాడుకొని అట్లాగే ఏకాగ్రతతోటి అధ్యాత్మ విద్యలో ఒక అంశం తీసుకొని దాని గురించి ధ్యానం చేస్తూ పోతున్నాం అనుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, తెల్లవారుజాము 4 గంటలకు లేచి కూర్చొని ఏదైనా బుక్స్ చదువుకోవటం కానీ, ఏదైనా శ్లోకాలు అవి కంఠస్థం చేసుకోవటం కానీ, ఒక అంశం గురించి విచారణ చేసుకోవటం కానీ, అది చేయాలంటే అక్కడ ఏకాగ్రత అవసరం. అట్లాగే నిశితమైన బుద్ధి అనేది కూడా చాలా అవసరం. షార్ప్ ఇంటలెక్ట్ అనేది చాలా అవసరం. మరి విచారణ చేయాలంటే అదే కదా ముఖ్యం. సో అవే లక్షణాలని వాడుకొని ఇక్కడ ఆధ్యాత్మ విద్యలో చాలా పురోగతి పొందవచ్చు. అట్లా ఆ 2 లక్షణాలతోటి మనం చేయవచ్చు. ఆ తర్వాత సూత్రంలో ఏం చెప్తున్నారంటే, దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి అంటారు. అంటే అక్కడ కొన్ని లక్షణాలు చెప్పారు. దీర్ఘకాలం, నైరంతర్యం అంటే నిరంతరం, సత్కారం, ఆసేవిత, ఈ 4 దాన్ని దృఢం చేయొచ్చు అని.
ఇంతకుముందు సూత్రంలో ఏం చెప్పారు, అభ్యాసం అంటే ఏంటి అన్నది, దానికి ఏమిటి ముఖ్యమైన అంశాలు చెప్పారు. ఇప్పుడు ఆ చేస్తూ ఉంటే దాన్ని ఎట్లా దృఢంగా చేయాలి, ఇంకా ఎంత దృఢంగా అంటే ఆటోమేటిక్ గా అది అట్లా అయిపోయేటట్లుగా ఉండాలి. అట్లా ఎట్లా చేయాలి అంటే, మొట్టమొదటిది దీర్ఘకాలం చేయాలి అన్నారు. దీర్ఘకాలం అంటే ఎంత? ఒక నెల రోజులు చేస్తే సరిపోతుందా, ఒక సంవత్సరం చేస్తే సరిపోతుందా, 10 సంవత్సరాలు చేస్తే సరిపోతుందా? అట్లా కాదు లెక్క. దీర్ఘకాలం అంటే ఆ చిత్తవృత్తులని పూర్తిగా నిరోధించిన దాకా చేయటమే దీర్ఘకాలం. పూర్తిగా లేకుండా పోయే వరకు చేస్తే అది దీర్ఘకాలం. ఆ తర్వాత నైరంతర్యం అన్నారు. నైరంతర్యం అంటే నిరంతరంగా, ఎడతెగకుండా, మధ్యలో గ్యాప్స్ లేకుండా కంటిన్యూస్ గా అట్లా చేయటం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న అంశమే తీసుకుంటే కూడా, రోజు పొద్దున్న 4 గంటలకు లేచి చేయటం అనేది, అది ప్రతిరోజు చేయాలి. మధ్యలో ఒక రోజు ఎగ్గొట్టడం చేయకూడదు. ఒకరోజు ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి, నిజానికి అవి ఇబ్బందులు కాదు, కానీ మనం అక్కడ ఉన్న స్థితిలో అది ఇబ్బందిలాగా కనపడుతుంది మనకు. అది ఉన్నా గానీ మనకి ఏదైతే ఆ జిజ్ఞాస ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే అది తప్పకుండా చేయాల్సిందే. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం, దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఏది లేదు ఈ ప్రపంచంలో అని అనుకొని అట్లా నిశ్చయం చేసుకొని అదే చేస్తూ ఉండాలి. అది అట్లా నిరంతరంగా చేయటం. అట్లా ఎప్పుడైతే పొద్దున్నే లేవటమే ఆ విచారణ అట్లా చేసుకుంటూ ఉండటమో, లేకపోతే శ్లోకాలు కంఠస్థం చేయటమో, మననం చేసుకోవటమో చేశాడో, అసలు ఉదయాన్నే తన బుద్ధి ఆ దాంట్లోనే ఉంటుంది, ఆ ఫీల్డ్ లోనే ఉండిపోతుంది. ఆ తర్వాత ఇంకా వేరే వేరే అంశాలు ఏవైతే ఇంతకు ముందు చెప్పుకున్నామో అవన్నీ చేయటం కూడా, ఇప్పుడు ఉదాహరణకి అందరూ సచ్చిదానంద స్మృతి స్వరూపులే అని అనుకోవాలంటే దానికి అక్కడ కావాల్సిన వాతావరణం ఏర్పడుతుంది అనమాట మనసులో, బుద్ధిలో. దాంతో మిగతావన్నీ రోజంతా కూడా చేస్తూ ఉండవచ్చు. ఇది ఈ రకంగా నిరంతరంగా చేస్తూ ఉండొచ్చు. ప్రతిరోజు ఆ టైంకి అదే చేస్తూ ఉండటం, అట్లా కూడా నిరంతరం అని చెప్పుకోవచ్చు మనం. ఆ తర్వాత సత్కార అన్నారు. సత్కార అంటే సత్కరించి దాని గౌరవంగా చేయాలి. మనం ఏదో తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది, చేస్తున్నామని ఎవరి కోసమో చేస్తున్నట్టు కాకుండా తన కోసమే, తనకి అది చేస్తున్నందుకు తనని తానే గొప్పగా భావించుకొని దాన్ని చేసే ఆ క్రియను కూడా అది చాలా గొప్పది అన్నట్టుగా మనం గుర్తుంచుకొని మనసులో పెట్టుకొని అట్లా చేస్తూ ఉండటం, దాన్ని సత్కరించి చేయటం అవుతుంది. ఇప్పుడు ఎట్లాగైతే ఐఏఎస్ ఎగ్జామ్ రాసిన వాడు ఎంత కృషి చేసినప్పుడు కేవలం అదే ధ్యేయం, అదే జీవితం అన్నట్టుగా ఎట్లయితే చేస్తాడో, అప్పుడు దానికి అంత రెస్పెక్ట్ ఇచ్చి చేస్తే అట్లా సులభం అయిపోతుంది. దాన్ని దేనికంటే కూడా దాన్ని తక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే అసలు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది అది. ఈ జీవితంలోనే కాదు, అన్ని జీవితాలకి అదే ముఖ్యమైనది. ఆ రకంగా దానికంటే గొప్ప విషయం ఇంకొకటి లేనే లేదు అసలు. అది గుర్తుంచుకొని దాంతో చేస్తే మనకు ఆ గౌరవంతో అట్లా చేయటం అనేది జరుగుతుంది. సత్కార ఆసేవిత అంటే అనుష్ఠానంగా చేయాలి అన్నమాట. అది ఒక నిష్ఠగా అట్లా చేస్తూ ఉండటం అనేది, అనుష్ఠానంగా చేయటం అనేది. ఇట్లా చేస్తే ఈ రకంగా మనకి అభ్యాసం అనేది జరుగుతుంది. ఈ 3 సూత్రాలు చెప్పుకోవటానికే ఇప్పుడు ఈ 14 యోగ సూత్రాలకు వచ్చాం మనం. ఇదే విధంగా చేస్తే మన మనసు నిగ్రహం కూడా అట్లాగే అవుతుంది. ఈ 3 సూత్రాల్లో ఏవైతే చెప్పుకున్నామో అదే అంశాలతోటి మనసు కూడా నిగ్రహింపబడుతుంది. అదే అంశాలతోటి తన విషయవాసనలు, ప్రవృత్తి కూడా తొలగింపబడుతుంది. కనుక చేయవలసింది అది. కాబట్టి ఈ విషయంలో గ్రహించవలసినది ఏమిటంటే, కేవలం ఇక్కడ వారానికి ఒకసారి 1 గంట సేపు ప్రవచనం వింటే అదేదో సరిపోతుంది అన్నట్టుగా కాదు. దట్ ఈస్ వెరీ బేర్ మినిమం ఫర్ బిగినర్స్. ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయాం మనం. ఇవాళ ఆల్రెడీ 11వ ప్రవచనం అవుతోంది. మనకు ఆల్రెడీ తన నిజస్వరూపం అంటే ఏంటో తెలుసు, అది రాకుండా ఏం అడ్డుకుంటున్నాయో తెలుసు, వాటిని ఎట్లా తొలగించుకోవాలి కొంత తెలుసు.
ఇంకా ఎన్నో విషయాలు మనకి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి గురించి థరోగా ఇంకా వేరే పుస్తకాలు చదివి ఇంకా తెలుసుకోవచ్చు, లేదా ఇంకా ముఖ్యమైనది మననం చేసుకుంటూ ఉండటం, తన సొంతంగా విచారణ చేసుకుంటూ ఉండటం, తన సొంత అనుభవంలో వాటితోటి ఎట్లా పోల్చుకోవాలో పోల్చుకొని విచారణ చేసుకొని దాన్ని దృఢం చేసుకుంటూ ఉండటం. అట్లా దృఢం చేసుకుంటూ ఉంటే ఈ సాధన అనేది చాలా సులభం అవుతుంది. అట్లా కాకుండా కాసేపు వినేసి వెళ్ళిపోతే దాంతో పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. సాధన చేయకపోయినా గానీ ఉపయోగం ఏమి ఉండదు. కాకపోతే ఏదో కొద్దిగా తెలుస్తుంది కాబట్టి మనసులో అది ఉంటుంది. ఇప్పటికి కాకపోతే ఇంకా వచ్చే జన్మకో ఆ తర్వాత జన్మకో ఎప్పటికో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్నది వేరు, అది వేరే సంగతి. కానీ ఎట్లా ఉండాలంటే సాధకుడు ఇప్పటికిప్పుడు ఈ జన్మలో నాకు ముక్తి కావాలి అన్నట్టుగా ఉండాలి. అట్లా చేస్తే దాన్ని గెలుస్తాడు. గాని చాలా ఏదో అట్లా టేక్ ఇట్ ఈజీ లాగా టైం పాస్ లాగా చేస్తే పురాణ కాలక్షేపం లాగా ఇందాక చెప్పుకున్నాం పురాణ వైరాగ్యం అని, అట్లాంటివి అయితే దాంతో గొప్పగా ఏమి సాధించలేడు. అది మనం గుర్తుంచుకొని అన్ని విధాలుగా దాంతోటే ప్రవర్తించటం అనేది చాలా ముఖ్యమైన విషయం. కనుక సాధన అనేది చాలా ముఖ్యం. ఇది ఇట్లా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కొన్ని నియమములు చెప్పుకుందాం మనం. దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది తిండి. ఎందుకు అంటే తిండి నుంచే మనకి, అంటే ఇప్పుడు ఈ సాధన చేయటానికి మనకి ఏమేం ఆబ్స్టకల్స్ వస్తున్నాయి, ఏమేమి అడ్డం వస్తున్నాయి అన్నది తెలుసుకొని ఆ అడ్డం వచ్చే వాటిని తొలగించుకోవటం అనేది ముఖ్యమైన విషయం. అవి తొలగించుకుంటే తర్వాత సాధన సాఫీగా జరుగుతూ ఉంటుంది. దానికి ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో, ఆయుర్వేద శాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం. అది ఆయుస్సును గురించిన వేదాలతో సమానమైన శాస్త్రం. అది కూడా ఒక వేదం లాంటిది. అయితే దాంట్లో గొప్పతనం ఏంటంటే, అసలు మామూలుగా ఏదన్నా ఒక రోగం వస్తే, జబ్బు చేస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో మందు ఇస్తాడు. అదే అలోపతి అయితే దానికి మళ్ళీ ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ దానికి వేరే మందులు ఇస్తాడు. అట్లా ఏదో ఆ టెస్టులు చేయించుకుంటూ ఉండటం, మందులు తీసుకుంటూ ఉండటం, అది ఎప్పటిదాకానో కొనసాగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఆయుర్వేద శాస్త్రంలో అసలు రోగాలు రాకుండానే ఎట్లా ఉండాలి దగ్గర నుండి మొదలై ఆరోగ్యవంతుడుగా ఉండాలి అన్న దృష్టితోటి అది రచింపబడిన వేదం అది, ఆ శాస్త్రము. దాంట్లో ఇంకా ఇప్పుడు మామూలుగా భౌతికమైన పదార్థాలకి మామూలుగా మనము బయట కొన్ని లక్షణాలతో, కొన్ని ప్రాపర్టీస్, కొన్ని లక్షణాలతోటి గుర్తిస్తాం వాటిని. రంగు, రుచి, వాసన, అది ఎంత హార్డ్గా ఉంది, హార్డ్నెస్, ఇంకా కెమికల్ గా దానికి ఉండే ప్రాపర్టీస్, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, ఇట్లా కొన్ని భౌతిక శాస్త్రంలో డిఫైన్ చేయబడినవి, అవి మాత్రమే మనం చూస్తాము. కానీ ఆయుర్వేద శాస్త్రంలో, ఆయుర్వేదంలో ఇవే కాకుండా కొన్ని అభౌతికమైన లక్షణాలని కూడా అక్కడ క్రోడీకరింపబడి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా లిస్ట్ చేయబడి ఉన్నాయి అన్నమాట. అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక గుణం ఉంటుంది. కేవలం భౌతికమైనవే కాకుండా అభౌతికమైన గుణాలు, మనం ఏదైతే ప్రవృత్తి, త్రిగుణాత్మక ప్రవృత్తి అని చెప్పుకుంటున్నామో ఆ గుణాలు ఒక్కొక్క పదార్థానికి, వాళ్ళు మామూలుగా ద్రవ్యం అంటారు, దాంట్లో ద్రవ్యం అంటే పదార్థం, ఒక్కొక్క ద్రవ్యానికి ఎటువంటి గుణాలు ఉన్నాయి అన్నది కూడా దాంట్లో ఉంటుంది. ఇంకా అసలు ఆయుర్వేద శాస్త్రం అది మొదలు పెట్టేదే అసలు పంచమహాభూతాల దగ్గర నుండి మొదలు పెడుతుంది. అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం మనం, పంచమహాభూతాలు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, ఆ తర్వాత ఆపహ, పృథ్వీ అని. పృథ్వీ అంటే భూమి అని ప్రసిద్ధార్థం, కానీ ఆల్ సాలిడ్స్ అన్ని పృథ్వీ అనే లక్షణంలోకి వస్తాయి. అట్లాగే ఆల్ లిక్విడ్స్ ఆపహ అన్న లక్షణంలోకి వస్తాయి.
ఆ తర్వాత అగ్ని, వేడి చేసేవన్నీ, ఉష్ణతను కలిగించేవన్నీ కూడా అగ్ని. ఆ తర్వాత వాయువు అంటే ఆల్ గ్యాషియస్ మ్యాటర్, ఆల్ వేపర్స్ కానీ ఏదైనా గ్యాషియస్ మ్యాటర్ అంతా కూడా వాయువు. ఆకాశం అంటే చోటునిచ్చేది ఆకాశం, మనం ఉండటానికి చోటునిచ్చేది ఆకాశం. ఇప్పుడు సృష్టిలో ఉన్న ఏ పదార్థంలోనైనా కానీ ఉండేవి ఇవే. మన దేహంలో కూడా ఈ పంచభూతాలే ఉంటాయి తప్ప వేరే ఇంకోటి ఏమీ ఉండదు. అది ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం మనం. ఆయుర్వేద శాస్త్రం అక్కడి నుంచి మొదలు పెడుతుంది అసలు చెప్పటం అనేది. వేరే ఈ అలోపతిలో ఇట్లాంటివి ఏమీ ఉండవు ఎక్కడ. అసలు అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ పంచమహాభూతాలకు కూడా వాటికి ఉండే గుణములు ఏమేమి ఉంటాయి అన్నది కూడా దాంట్లో వివరింపబడి ఉంటుంది. ఆకాశం అనేది సత్వగుణం అంటారు, అగ్ని సత్వగుణం అంటారు, వాయువు రజోగుణం అంటారు, ఇంకా ఆపహ పృథ్వీ తమోగుణం అంటారు. వాటిని అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి గుణాలు అనేవి. ఇంకా ప్రతి పదార్థానికి దాని యొక్క కాంపోజిషన్ ని బట్టి, దాని ఎట్లా తయారైంది అది అనే దాన్ని బట్టి దాని గుణాలు చెప్పబడతాయి. ఆ పదార్థాన్ని తింటే అటువంటి గుణాలని మనకి ప్రేరేపిస్తూ ఉంటుంది, మనకి అటువంటి గుణాలు వస్తూ ఉంటాయి. అట్లాగే ఇంకొక లక్షణం ఏంటంటే, ఇది పదార్థం నుంచి వచ్చే గుణములు. అది కాకుండా ఇప్పుడు వంట చేసుకొని తింటాం ఏదైనా కానీ. వంట చేసేటప్పుడు చేసేవాళ్ల ప్రవృత్తి ఎట్లా ఉంది అన్నది ముఖ్యం. చేసేవాళ్ల ప్రవృత్తి ఎట్లా ఉంటే ఆ ప్రవృత్తి కూడా మనకి ఆ పదార్థం తిన్నప్పుడు, ఆ వండిన పదార్థం తిన్నప్పుడు అది కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, అది మనకు వస్తుంది. ఇంకా ఆ వంట చేసే సమయంలో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్నది కూడా ముఖ్యం. ఇప్పుడు చక్కగా ఏ భగవన్ నామస్మరణ చేయటము, లేకపోతే ఏదైనా ఒక శ్లోకం మననం చేసుకోవటము, ఒక తత్వం మననం చేసుకోవటము చేశారనుకోండి, అప్పుడు ఆధ్యాత్మికంగా మీరు పురోగతి పొందుతారు. అట్లా కాకుండా ఏదో పనికిమాలిన విషయాల గురించి ఆలోచిస్తూ చేస్తున్నారు అనుకోండి, మీ పురోగతి కూడా దానికి తగ్గుతుంది. అట్లా ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనవి. పదార్థం యొక్క గుణాలు, ఆ తర్వాత వంట చేసేవాళ్ళ యొక్క ప్రవృత్తి, ఆ చేసేటప్పుడు ఎటువంటి మనసులో ఏం ఆలోచిస్తూ చేస్తున్నారు అన్నది. దీనికి ఒక ఉదాహరణ ఎట్లా ఉంటుందంటే, పూర్వకాలం లాంతర్లని ఉండేవి. అంటే అసలు ఎలక్ట్రిసిటీ లేనప్పుడు, అంటే ఉన్నా కానీ ఏదో కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఉండేవి. వీడి చిన్నప్పుడు కూడా ఊళ్ళలో ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. అప్పుడు సాయంత్రం కానీ ఆ లాంతర్ వెలిగించుకొని దాంతో చేయవలసిన పనులన్నీ చేసుకునేవాళ్ళు. అది కిరోసిన్ లాంతర్ ఉంటుంది. కిరోసిన్ కి దానికి ఉండే లోపల ఒక బత్తి, దాన్ని వెలిగిస్తే అక్కడ దీపం వస్తుంది. దానికి గాలికి పోకుండా బయట నుంచి ఒక గ్లాస్ ఉంటుంది. అయితే ఆ కిరోసిన్ కొంతకాలం కొంత మండిన తర్వాత నెమ్మదిగా మసి దానికి చుట్టూ చేరుతూ ఉంటుంది. దాంతో ఆ గ్లాంతర్ దానిపైన, ఆ దీపం పైన ఉండే గ్లాస్ అంతా కూడా మసిబారుతుంది అన్నమాట. అది మసి ఎక్కువ అవుతున్నా కొద్దీ ఆ వెలుగు తక్కువైపోతుంది. ఇప్పుడు మామూలుగా సచ్చిదానంద స్మృతికి ఉపమానంగా దీపం చెప్తారు. దీపం లాంటిది సచ్చిదానంద స్మృతి అని మనం కూడా చెప్పుకున్నాం. అది అట్లా నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ, దేనితోటి సంబంధపడదు. ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అన్న దాంతో సూర్యుడికి సంబంధం లేదు, తనంతట తను వెలుగుతూ ఉంటాడు అంతే. అట్లాగే ఒక దీపం దానంతట అది వెలుగుతూ ఉంటుంది. దాంతో ఎవరైనా ఏమన్నా పని చేసుకుంటున్నారా, చేయట్లేదా, ఏం చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారా, చెడ్డ పని చేస్తున్నారా, అటువంటి వాటితోటి ఏమీ సంబంధం లేకుండా సింపుల్ గా వెలుగుతూ ఉంటుంది. అటువంటిది సచ్చిదానంద స్మృతి. ఏదైతే సర్వవ్యాపి అయినది అని మనం అనుకుంటున్నామో అది ఇండివిడ్యువల్ గా ఉండే అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ కాదు. అట్లా ఇప్పుడు ఆ సచ్చిదానంద స్మృతి లాంటి దీపం మసకబారుతోంది అంటే, వెలుగు తగ్గిపోతోంది అంటే దానికి ఆవరణగా ఉన్న ఆ మసి ఏంటంటే ఈ ప్రవృత్తి, విషయ వాసనలు. అట్లా మనం ఎంత బాగా చేద్దామని ఎంత జిజ్ఞాస ఉన్నప్పటికీ కూడా సరిగా ఈ తగిన ఏర్పాటు లేకపోతే తిండితోటే మనకి ఈ అబ్స్ట్రక్షన్స్ అన్ని వచ్చే అవకాశం ఉంది. అప్పుడు లోపల ఎంత ఉన్నా గానీ సరి అయిన తిండి తినకపోతే, అంటే ఎటువంటి పదార్థాలు తింటున్నాడు, వంట ఎవరు చేస్తున్నారు, ఎటువంటి భావంతో వండుతున్నారు,
అవి మూడు మనం సరి చూసుకోకపోతే ఈ మసిపట్టిన లాంతర్లాగా చాలా తక్కువ దీపం వస్తూ ఉంటుంది. ఇంకా ఈ లాంతర్ అంటే చాలా ఓల్డ్ ఎగ్జాంపుల్ అది. ఇంకా లేటెస్ట్ గా మామూలుగా ఇళ్లలో వాడుకునేవి స్నానం చేసేటప్పుడు షవర్స్ వాడుతూ ఉంటారు. ఆ షవర్ కానీ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న రంధ్రాలు. అది కొంతకాలం వాడుతూ ఉంటే దాంట్లో కొంత కాల్షియం కానీ అదర్ మినరల్ డిపాజిట్స్ వస్తూ నెమ్మదిగా నీరు తక్కువైపోతూ ఉంటుంది దాంట్లోంచి వచ్చేది. అది ఒక ఉపమానం. ఇట్లా ఈ విషయ వాసనలు ప్రవృత్తి ఎక్కువ అవుతా ఉంటే ఇవన్నీ దాన్ని అబ్స్క్యూర్ చేస్తూ ఉంటే వచ్చే నీళ్లు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లా మనము ఈ మూడు విషయాల్ని జాగ్రత్తగా చూసుకొని పనిచేసుకోవాలి, సాధన చేసుకోవాలి. అది చేయకపోతే మనం ఎంత కష్టపడ్డా గానీ మనకి కావలసినంత వెలుతురు బయటికి రాదు, కావలసిన నీళ్లు బయటికి రావులాగా అట్లా జరుగుతూ ఉంటుంది. అది ఒక గుర్తించవలసిన విషయం. ఆ తర్వాత మనం తినే భోజనంలో పై పొర, దాని అవుటర్ కేస్ లాంటివి ఏవైతే ఉంటాయో, అంటే పొట్టు కాదు, పొట్టు తీసేసిన తర్వాత ఇంకా లోపల కొంత ఉంటుంది. మన దేహానికి పనికొచ్చేవి కొన్నే ఉంటాయి. మనకి ఏం పనికొస్తాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇట్లాంటివన్నీ మనకు పనికొచ్చేవి లోపల ఉంటాయి. ఆ పైన కొంత కవర్ ఉంటుంది. ఆ పొరని మామూలుగా ఈ రోజుల్లో ఫైబర్ అంటారు. ఫైబర్ అంటే అందరికి అర్థం అవుతుంది. అది మలంలో వెళ్ళిపోతుంది. మనం లాట్రిన్కి వెళ్ళినప్పుడు అది వెళ్ళిపోతుంది. అది మనకు పనికొచ్చేది కాదు. దాని పర్పస్ ఏంటంటే మనకు కావాల్సిన దాన్ని ప్రొటెక్ట్ చేయటమే దాని పర్పస్. అది మనం తినే వరకు ప్రొటెక్ట్ చేసిన తర్వాత అది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దాంట్లో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఇవన్నీ మన దేహానికి అవసరమైన పోషక పదార్థాలు, అవన్నీ కూడా జీర్ణింపబడి అవి రక్తంలోకి వెళ్తాయి. రక్తంలోకి వెళ్ళి రక్తంలో నుంచి మన దేహంలో ఉన్న అన్ని సెల్స్ లోకి, అంటే అన్ని కణములు, ఒక మనిషి దేహంలో 74 ట్రిలియన్ సెల్స్ ఉంటాయని చెప్తారు. అన్ని సెల్స్ లోకి వాటన్నిటికీ కూడా ఆక్సిజన్ కావాలి, ఈ పోషక పదార్థం కావాలి దానికి, అవి పనిచేయటానికి. అన్ని సెల్స్ పనిచేస్తూ ఉంటే తప్ప మన దేహం అంతా సరిగ్గా పనిచేయదు. దానికి కావాల్సినంత రక్తంలోంచి మొత్తం బ్లడ్ లో మొత్తం సర్క్యులేట్ అవుతుంది అన్నమాట అన్ని కణాలకి. అది రెండవ పార్ట్. అది కాకుండా ఇంకా మూడవ పార్ట్ ఏంటంటే, అంటే దాంట్లో సారం మొత్తం రక్తంలో మనకి ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇంకా మూడవ పార్ట్ సూక్ష్మమైనది, సూక్ష్మమైన సారం, అభౌతికమైనది. అది మనసుకు వెళ్తుంది. ఇందాక ఏదైతే మూడు మనం చెప్పుకున్నామో, పదార్థంలో ఉండే అభౌతికమైనది, ఆ తర్వాత వంట చేసేవాళ్ళు చేసేటప్పుడు ఏం భావంతో చేస్తున్నారు అన్నది, అది ఆ పార్ట్, ఆ సూక్ష్మమైన పార్ట్, అభౌతికమైన పార్ట్, అది మనసుకు వెళ్తుంది. మనసుకు వెళ్ళి మనసుని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ రకంగా ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. దీంతో మనం ఎంతో జిజ్ఞాసతో చేద్దాం అనుకున్నా గానీ ఇవి సరిగ్గా లేకపోతే ఇవి అడ్డం వస్తూ ఉంటాయి. అది మనం గ్రహించి దాన్ని సరి చేసుకోవాలి. ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి, ఎవరు చేత వండించుకొని తినాలి, లేకపోతే మనమే వండుకోవటం అనేది బెస్ట్. ఇంకా వీడు కొన్ని సంవత్సరాలు వండుకున్నాడు, అట్లా వండుకొని తినటం అనేది మన సంస్కారం మనకు ఉంటుంది. ఇంకా ఉత్తమ సంస్కారం గల వాళ్ళు ఎవరైనా వండి పెడితే ఇంకా మరీ మంచిది. ఏ భావంతో చేస్తున్నారు అది మన కంట్రోల్లో ఉంటుంది. మనం చేసినప్పుడైతే అది చేయాలి. ఈ రకంగా మూడు ఉంటాయి. ఆ తర్వాత ఈ నియమాలు, అంటే నియమం అంటే తనకు తాను ఏర్పరచుకున్న కట్టుబాటు. నియమం అంటే రూల్స్ అన్నమాట. ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నారు, అక్కడ ఏదో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, కొన్ని రూల్స్ ప్రకారం అక్కడ వ్యవహారం చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కడికైనా విమానంలో వెళ్తున్నారు అనుకోండి, దాంట్లో మనం బిహేవ్ చేయాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం బిహేవ్, అట్లా ప్రతి చోట ఏదో రూల్స్ ఉంటాయి. అవన్నీ ఏంటి, బయట నుంచి ఎవరో ఎన్ఫోర్స్ చేస్తున్నాయి. బయటి వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తుంటే మనం పాటిస్తున్నాం. అట్లా కాకుండా తనకు తానే తన స్వంత జిజ్ఞాసతోటి తను చేయాలి అనుకొని తను కట్టుబాటు చేసుకుంటే అది నియమం అవుతుంది. బయట వాళ్లతో సంబంధం లేదు. బయట ఎవరు మనల్ని ఎన్ఫోర్స్ చేయరు నువ్వు ఇది చెయ్యి అని.
అట్లా కాకుండా నాకు నేనే ఇది నేను చేయాలి, ఇది నా ధ్యేయం, ఇది చేయటానికి ఇది మార్గము, ఇది ఇట్లా చేయాలి అనుకొని కొన్ని రిస్ట్రిక్షన్స్ తనకు తానే పెట్టుకొని, ఇప్పుడు ఏదైతే 3 చెప్పుకున్నాము అట్లా ఇంతకు ముందు కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాము. ఇవన్నీ తనకు తానే ఒక నియమంగా రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని చేస్తే అది నియమం అంటారు. అది తనకు తానే చేసుకున్న కట్టుబాటు. అట్లాగే మఠంలో పెద్ద బోర్డు ఉంటుంది, నియమం లేని జీవితం కవచం లేని యుద్ధరంగం అని. పూర్వకాలం యుద్ధాల్లో కత్తులతోటి లేకపోతే బాణాలతోటి యుద్ధాలు చేసేటప్పుడు కవచాలు కట్టుకునేవాడు, బయట నుంచి ఎక్కడి నుంచో ఏదో వచ్చి తగిలి వీడు సాగకుండా ఉండటానికి. అది అట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా నియమం లేకపోతే, నియమం ఉంటే ఆ కవచం లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని నియమాలని కొన్ని పెట్టుకొని మనము మనంతటా మనమే కట్టుబాటు చేసుకొని మనం అట్లా దాన్ని ఆచరించాలి. అది తప్పకుండా చేయవలసిన పని. ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని నియమాలు ఎట్లా చేస్తారు అన్నది అది ఒకటి ఉంటుంది. మీరు చేసేది ఒక్క నియమం అయినా కానీ సంపూర్ణంగా ఆచరించండి. ఏదో కొద్దిగా ఆచరించటం కాదు, దాన్ని సగం చేసి ఇంకో సగం ఇంకోటి చేసి ఇంకో సగం ఇంకోటి చేసి అట్లా కాకుండా సంపూర్ణంగా ఆచరించాలి. ఆ తర్వాత ఒక్కొక్క నియమ ఆచరణలో ఎటువంటి మార్పు వస్తుందో గమనించాలి. ఒకటి చేస్తూ ఉంటే దానివల్ల ఎటువంటి మార్పులు వస్తాయి, మనకి మన మనసులో మన భావాల్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, మన ప్రవర్తనలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అన్నది గమనించుకుంటూ మనం చేస్తూ ఉంటే మనకి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. యాక్చువల్గా అది మనకి మనం ఏదైతే నిశ్చయం చేసుకున్నామో అది ఇంకా దృఢం కూడా అవుతుంది. ఏదైనా కానీ చివరికి అన్ని నియమాలు ఆచరించవలసిందే. కాకపోతే మన కెపాసిటీని బట్టి, మన జిజ్ఞాసను బట్టి, మనం ఎంత దృఢంగా మనకు ఆ జిజ్ఞాస ఉంది అనే దాన్ని బట్టి అట్లా చేసుకుంటూ పోతాం. వీడైతే అసలు మఠానికి వెళ్ళినప్పుడు స్వామివారి ప్రవచనంలో ఇవాళ ఒకటి చెప్తే రేపొద్దున అది మొదలు పెట్టేసేవాడు ఆచరించడం, మళ్ళీ రేపు ఇంకోటి చెప్తే మళ్ళీ ఇంకోటి, అట్లా ఎప్పుడు ఏది చెప్పినా గానీ వెంటనే ఆచరించటమే. ముందు విశ్వాసంతో ముందు చేయటం, చేసిన తర్వాత దాని ఎఫెక్ట్స్ ఎట్లా వస్తున్నాయి అనేది మనం చూసుకొని దాన్ని బట్టి ఇంకా ఉత్సాహంతో ఇంకా చేసుకోవటం. అది ఆటోమేటిక్ గా అట్లా ఫీడ్బ్యాక్ మనకే వస్తూ ఉంటుంది కాబట్టి మనకే తెలుస్తూ ఉంటుంది. అది ఇంకా మన నిశ్చయం దృఢం అవుతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు అన్ని చేయకుండా ఏదో 4 చేస్తాను అంటే ఎట్లా ఉంటుందంటే, మంచినీళ్లలో ఒక చుక్క మురికి నీళ్లు కలిపినా గానీ అది మొత్తం మురికి అయిపోతుంది. అట్లా కాకుండా అన్ని నియమాలు ఆచరించవలసిందే. చేస్తేనే మనకి చాలా సాఫీగా సాధన అయిపోతుంది, సంపూర్ణంగా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. ఇప్పుడు ఒక నియమం గురించి ఇవాళ చెప్పుకుందాం, మిగతావి రేపు చెప్పుకుందాం, మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాము. అన్నిటికంటే ముఖ్యమైనది మొట్టమొదటి నియమం ఏమిటంటే మాంసాహారం తినకూడదు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదు. మీరు మామూలుగా గమనించే ఉంటారు, సాధువులు కానీ ఎవరు మాంసాహారం తినరు. ఎందుకంటే మాంసం దేహమును పోషిస్తుందన్న మనసును పారమార్థికంగా మోసగించి తమో గుణంలో పడేస్తుంది. మాంసాహారం తింటే తమో గుణం వస్తుంది అన్నమాట. తమో గుణం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాము మనం, లేజినెస్, సోమరితనం, లేజినెస్, నిద్ర ఆలస్య ప్రమాదోత్తం అంటారు. నిద్ర ఆలస్యం అంటే ఈ లేజినెస్, సోమరితనం. ఇంకా ప్రమాదోత్తం అంటే అసలు ఒక విషయం గురించి కొంచెం బాగా ఆలోచించుదామన్నా కూడా అంత ఓపిక, ఆలోచించటానికి కూడా అంత ఇష్టం ఉండదు అనమాట. మామూలుగా ఒక దాని గురించి ఏకాగ్రతతోటి ఆలోచించాలంటే కొంత దాని మీద ఉండాలి కదా. అది కూడా సోమరిగా ఉండేవాడికి అది కూడా చేయలేడు. ఇంకా అటువంటి వాడు అధ్యాత్మ విద్యలో ఎందుకు పనికి వస్తాడు? ఏ రకంగానూ పనికిరాడు. కాబట్టి ఆ తమగుణం పెరుగుతుంది కాబట్టి అది మనం తినకూడదు, మాంసాహారం అనేది తినకూడదు. ఇంకొక రీజనే అది ఎందుకు అట్లా అంటే, వారు తినే పశుపక్ష్యాదుల మాంసంలోని కణములు మానవుని మానవ చేష్టకు సమన్వయం కావు. ఆ కణములు పశుపక్ష్యాదుల చేష్టలకే తగినవిగా తీర్చబడినవి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక దేహం సృష్టి రచించినప్పుడు అది ఏ పని చేయటానికి తగినట్టుగా దాంట్లో ఉండే కణములని సృష్టించుకుంటాడు ఎవరైనా కానీ.
అది కూడా మనం ఒకసారి చెప్పుకున్నాము. మనం ఒక దేహంలో ప్రవేశించినప్పుడు ఒక చిన్న వీర్యకణంగా ఎంటర్ అయ్యి అక్కడి నుండి తర్వాత దాన్ని తల్లి గర్భంలో మైటాసిస్ అంటారు. ఆ ప్రక్రియ ద్వారా అది కంటిన్యూస్ గా ఇట్లా డబుల్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది అట్లా పెరుగుతూ వచ్చి ప్రతి కణంలో కూడా తన యొక్క సంస్కారాన్ని దాంట్లోకి ఇముడ్చుకుంటూ తన దగ్గరుండి చేసుకుంటూ ఉంటాడు. ఎవరు? జీవుడు. మనం జీవులం ప్రస్తుతం. ఆ జీవుడు అట్లా ఆ శరీరాన్ని తయారు చేసుకునేటప్పుడు తన దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ అన్ని కణాల్లోకి తన సంస్కారాన్ని చొప్పిస్తూ ఉంటాడు. అట్లా చొప్పిస్తూ దాన్ని ఈ మైటాసిస్ అనే ప్రక్రియ ద్వారా అట్లా పెరిగిపోతూ ఉంటుంది లోపల శరీరం. అది చేసినప్పుడు మరి తన ఒరిజినల్ సంస్కారం ఏదైతే ఉందో అదే వస్తుంది అక్కడ దేహంలోని కణాలకి. ఇప్పుడు పశుపక్షాదుల యొక్క కణాలు ఎట్లా ఉంటాయి? అవి చేసే పనికి సూటబుల్ గా ఉంటాయి. ఆహార నిద్ర భయ మైథున అని సామాన్యమే పశుభిర్ నరాణం అన్నారు. అంటే ఆహారము, తిండి, నిద్ర, భయం. పశుపక్షులకి ఎప్పుడు కూడా దానికంటే బలమైన ఇంకొకటి ఏదో జంతువు వచ్చి దాన్ని చంపేస్తుంది అని భయం ఎప్పుడూ ఉంటుంది వాటికి. మైథునం అంటే స్త్రీ పురుషుల సంభోగ క్రియ. ఇవి మాత్రమే చేస్తావు. అవి జ్ఞానం నరాణం అధికో విశేష అన్నారు. నరులకి అంటే మనుషులకి అధికమైన విశేషం ఏంటంటే జ్ఞానం. ఈ 4 కాకుండా జ్ఞానం అనేది ఒకటి ఉంది. ఆ జ్ఞానం ఉండటం వల్లనే మీరందరూ ఇవాళ అధ్యాత్మ విద్య గురించి తెలుసుకోవడానికి వచ్చి ఇక్కడ కూర్చొని ఇంత తీక్షణంగా ఎండ వస్తున్నా గానీ భరించి మరీ కూర్చొని వింటున్నారు. అది అంతా కేవలం ఆ జ్ఞానం ఉండబట్టి. జ్ఞానం లేకపోతే అవన్నీ ఏం చేయలేరు, పశువుల్లాగా ఉండిపోతారు అంతే. అది అట్లా వాటి దేహాలు వాటికి తగినట్టుగా డిజైన్ చేయబడ్డాయి. మనిషి దేహం మనిషి చేసే చేష్టలకి, మానవ చేష్టకి కావలసిన విధంగా డిజైన్ చేయబడింది. కనుక ఇప్పుడు ఆ దేహాలని దాన్ని సంపుకొని మనం తినటం అనేది చేస్తే మన దేహం కూడా మనకు కూడా అటువంటి బుద్ధులు వస్తాయి, అటువంటి వాసనలు ప్రవృత్తులు డెవలప్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే తమోగుణం అని చెప్పుకున్నామో ఆ తమోగుణం రాకుండా ఉండటానికి మనం దాన్ని అవాయిడ్ చేయాలి. అది ఇప్పుడు సరే పశుపక్షాదులకి ఇట్లా ఉన్నాయన్నారు కదా, మరి ఆచార ప్రాణులకి అంటే చరించని ప్రాణులకు కూడా శాకాహారం తిన్నా కూడా దాంట్లో కూడా కణములు ఉంటాయి కదా, మరి వాటికి కూడా సంస్కారం ఉంటుంది కదా అని ఒక ప్రశ్న రావచ్చు. అయితే దానికి ఎట్లా ఉంటాయి అంటే అవి అపరా ప్రకృతి. దీనిలో భ్రాంతి లేదు. అచర ప్రాణి గనుక మాంసాహార కణములు చరప్రాణుల నుండి వస్తాయి. ఇవి పరాప్రకృతి. పరాప్రకృతి అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి. మనం ఇన్నాళ్ల నుంచి ఏదైతే చెప్పుకుంటున్నామో త్రిగుణాత్మకమైన ప్రవృత్తి అనేది సత్వరజస్తమో గుణములనే 3 కలిసిన త్రిగుణాత్మకమైన ప్రవృత్తి చరప్రాణులన్నిటికీ ఉంటాయి. అది భ్రాంతిని కలిగిస్తుంది. అదే శాకాహారంలో అంటే చెట్ల నుంచి వచ్చే ధాన్యం గాని పండ్లు గాని ఏవైనా మనం అవి తీసుకుంటే వాటికి ఈ భ్రాంతి అనేది ఉండదు, పరాప్రకృతి అనేది ఉండదు, అపరాప్రకృతి ఉంటుంది. అంటే అవి కేవలం ప్రవర్తిస్తాయిగా, అవి భ్రాంతి స్వరూపం ఉండదు దానికి. 84 లక్షల జీవరాశులలో చరప్రాణులన్నీ కూడా ఈ భ్రాంతి స్వరూపాలే. శాకాహారం కూడా ఎదిగే ప్రాణులు, కానీ భ్రాంతి లేదు, నిశ్చలంగా ఉండి ఎదుగుతాయి. తాను స్థిరంగా ఉండాలి కానీ ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. అంటే ఈ వృక్షాలు ఏవైతే ఉంటాయో చెట్లు, అవి స్థిరంగా ఉండి ఎదుగుతూ ఉంటాయి. వాటికి ఈ భ్రాంతి స్వరూపం లేదు, ఈ ప్రవృత్తి స్వరూపం అనేది లేదు. తనకు కావాల్సింది ఏంటి? మానవుడికి, సాధకుడికి కావాల్సింది తను కూడా నిశ్చలంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఏదో భౌతికంగా శరీరం ఎదగటం కాదు, అభౌతికంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి, పారమార్థికంగా ఎదగాలి. అది తనకు కావాల్సింది. నిశ్చలంగా ఉండాలి, మనసు నిశ్చలంగా ఉండాలి, చిత్తవృత్తులు రాకూడదు. అట్లాంటి ఆ స్థిరమైన ఒక కండక్ట్,
ఏదైతే ఉందో అది తనకు కావాల్సింది, అది శాకాహారంలో లభిస్తుంది. అందుకని శాకాహారం అనేది తప్పకుండా అదే తీసుకోవాలి, మాంసాహారం తీసుకోకూడదు. ఇంకా కొన్ని భౌతికమైన కొన్ని చిన్న చిన్న లక్షణాలు, మామూలుగా మాంసాహారం తినే జీవులు ఏవైనా గాని, ఇప్పుడు ఒక జీవి ఇంకొక జీవిని తింటూ ఉంటుంది, పిల్లి ఎలుకని తింటుంది, కుక్క పిల్లిని తింటుంది, అట్లా సింహం, పులులు అవన్నీ ఎన్నో వేరే వేరే జంతువులని, మృగాలని చంపుకొని తింటూ ఉంటాయి. వాటన్నిటిని పరిశీలించి చూస్తే వాటి లోపల పళ్ళు, దంతాలు ఏవైతే ఉంటాయో అవి కోరగా ఉంటాయి, షార్ప్ గా ఉంటాయి అన్నమాట. దాంతో మాంసాన్ని చీల్చుకొని తినటం అనేది అవి చేసే పని. వాటికి సహజమైన ప్రకృతి, అది న్యాచురల్ గా చేసేది. అయితే మనిషి తెలివైన వాడు కాబట్టి దీన్ని వండుకొని తినటం అనేది ఒక ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో అట్లా చీల్చుకొని తినాల్సిన అవసరం లేదు. కాబట్టి వండుకొని చక్కగా మెత్తగా వండుకొని తినవచ్చు. అయితే అట్లా వండుకొని తిన్నంత మాత్రాన దాని లోపల ఉండే ఆ గుణాలైతే పోవు కదా. అది దేనికోసం డిజైన్ చేయబడిందో అదే లక్షణాలు ఉంటాయి కదా, ఆ గుణాలైతే పోవు కదా. కాబట్టి అది పనికిరాదు. ఇంకొకటి జీర్ణాశయం. మనిషి యొక్క జీర్ణాశయం కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ కి, మాంసాహారానికి తగిన విధంగా ఉండదు. మామూలుగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ డైజెస్ట్ కావాలంటే, మాంసాహారం జీర్ణం కావాలంటే 48 to 72 hours పడుతుంది. అప్పటిదాకా లోపల కొన్ని అవశేషాలు అట్లా ఉంటూనే ఉంటాయి. అదే శాకాహారం చాలా ఫాస్ట్ గా జీర్ణం అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు మలంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది లోపల నుండి ఏదో చేస్తూ ఉండటం అనేది జరగదు మామూలుగా నార్మల్ ఇండివిజువల్ కి. కొన్ని ఏదన్నా రోగాలు ఉన్నప్పుడు అది వేరే సంగతి, పరిస్థితి వేరుగా ఉంటుంది. అట్లా ఈ దేహం అసలు అట్లా డిజైన్ చేయబడలేదు. ఇది డిజైన్ చేసిందే శాకాహారం కోసం, అంతేగాని మాంసాహారం కోసం ఇది డిజైన్ చేయబడలేదు. ఆ విషయం మనం గుర్తించాలి. సరే, ఇవి ఫిజికల్ వి అంటే చాలా చిన్న చిన్న విషయాలు, కానీ అభౌతికంగా ఏదైతే త్రిగుణాత్మక ప్రవృత్తి డెవలప్ అవుతుందో అది చాలా ముఖ్యమైన విషయం. అది మనకి ఈ తొలగించుకోవాల్సిన ప్రవృత్తులు అవి తీసేస్తేనే మన నిజస్వరూపంలోకి మనం రాగలుగుతాము. మనం ఏవైతే ధ్యేయాలు పెట్టుకొని మనం ఈ అధ్యాత్మ విద్యను తెలుసుకుంటున్నామో, సాధన చేస్తున్నామో, అవి మొట్టమొదటే మనం అనుకున్నాము శాశ్వతమైన సుఖం కావాలి, దుఃఖం రాకూడదు, ఇంకా తన నిజస్వరూపాన్ని గుర్తించి తృప్తిగా ప్రశాంతంగా ఉండేటట్లుగా ఉండాలి. ఆ తృప్తిగా ప్రశాంతంగా ఉంటే అసలు మనిషికి ఇంకొకటి ఏది అవసరం లేదు. అదే శాశ్వత సుఖం. అది మనకి కావాల్సినది. దానికోసం మనం ఈ సాధన చేస్తున్నాము. దానికి అడ్డం వచ్చేవి ఏవైనా కానీ దాన్ని తొలగించుకోవాలి. అది అది ఎట్లా చేయగలుగుతామంటే అంత జిజ్ఞాస మనం డెవలప్ చేసుకొని ఇందాక చెప్పినట్లుగా మనమే ఒక్కొక్క అంశాన్ని విచారణ చేసుకుంటూ, దాని మీద మనం నిశ్చయాలు చేసుకుంటూ, దాన్ని ఇంకా దృఢం చేసుకుంటూ, మన జీవితంలో జరిగే సంఘటనలతోటి పోల్చి చూసుకోవటము, దృఢం చేసుకోవటము, ఇట్లాంటివి అభ్యాస వైరాగ్యాభ్యాం అని ఇందాక ఎక్కడైతే ఆ సూత్రంలో చెప్పారో అట్లా అభ్యాసం చేస్తూ ఉంటే చాలా సహజంగా న్యాచురల్ గానే చేస్తూ పోతాడు. అది అంత కష్టమైన విషయం ఏం కాదు. మొదట ఇనీషియల్ గా మొదలు పెట్టినప్పుడు కొంచెం రాపిడి అనేది ఉంటుంది. అది తట్టుకొని కొంచెం స్థిర నిశ్చయం చేసుకొని చేశాడంటే ఇంకా చాలా సులభంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దానికి ఈ నియమాలు అనేవి సులభం చేస్తాయి అట్లాంటి వాడిని. ఇప్పుడు ఇందాక లాంతర్కు మసి పడుతుంది అని ఎట్లయితే చెప్పుకున్నామో, నియమాలు లేకపోతే అట్లా మసి పడుతూ ఉంటుంది. దాంట్లోంచి వచ్చే వెలుగు చాలా తక్కువైపోతూ ఉంటుంది. అదే నియమబద్ధంగా ఉంటే అది ఈ ప్రవృత్తి ఇవన్నీ తొలగిపోతూ ఉంటే చాలా సులభంగా సాధన చేసుకోగలుగుతాడు. తన నిజ స్వరూపంలోకి వెళ్ళి అట్లాగే జీవిస్తూ తన ఏదైతే ధ్యేయం పెట్టుకొని చేస్తున్నాడో ఆ ధ్యేయం నెరవేరుతుంది. కనుక మన అందరం చేయవలసినది అట్లాగే చేద్దాం. ఓం తత్సత్.
ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్ సత్.